నాకు అనిపిస్తుంది రితికా గారు ఫ్రమ్ సౌత్ కొరియా. సో అదేదో తీసుకొస్తారు, అది ఉంది కదా. సో దాంట్లో జార్, సో దాంట్లో నుంచి ఒక ఎవరో కొరియాలో కప్పి పెట్టేశారు, ఒక డెవిల్ సోల్ ని అనుకోవచ్చు. అది వచ్చి మీలో దూరింది. సో అప్పుడు కొరియా డీమన్ బయటకు వచ్చారు అనుకుంటున్నాను. అస్సలు కరెక్ట్ కాదు కదా అని చెప్పమంటారా? కంప్లీట్ గా కాలువలో కొట్టేయాలి. ఓకే, అంటే ఒక 10-20% కరెక్ట్ గానే చెప్పారు. మీకు 80% తను కొరియానే కదా. తను కొరియన్ కాదండి, తను అక్కడే ఉంటుంది. తను కియాలో పనిచేస్తుంది సినిమాలో. I work in a Korean factory. I love K culture, K-pop, but I'm not Korean. ఓకే ఓకే, అలా అయితే ఓకే. ఆల్మోస్ట్ 20% కరెక్ట్ చెప్పారు. ఆల్మోస్ట్ అంటున్నారు, 20% అంటున్నారు. కానీ లాస్ట్ టీజర్ లో లాస్ట్ షాట్ ఏదైతే ఉందో, అసలు మీరు ఆ వాకింగ్ చేస్తూ ఆ స్టైల్, ఆరా, హెయిర్ కింద కలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎవరు స్టైలిస్ట్, ఎవరు కొరియా నుంచి పెట్టారా? లేదు, దర్శన్ ఒక ఆయన ఉన్నాడు బాంబే నుంచి. అతను నేను డైరెక్టర్ మాట్లాడుకుని ఒక టోటలీ ఫంకీ హెయిర్ స్టైల్ తీసుకొద్దాం ఒకటి, అంటే కనకరాజు గెటప్కి టోటల్ కాంట్రాస్ట్గా ఉండాలని. యాక్చువల్లీ చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ మేము చేసింది. చెప్పండి నాకు. అదే ఆ హెయిర్ కలర్ చేయడం, అండర్ కట్, కొరియా స్టైల్, కొరియన్ స్టైల్ మీరు ఏదైతే చూసారో అది ఎలా ఉంటుంది, కలర్ వేసి కట్ చేసి చూసే వరకు తెలియదు ఎలా ఉంటుందో. ప్లస్ నెక్స్ట్ డే షూటింగ్ ఉంది, అంటే ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ కనకరాజ్ క్యారెక్టర్ కి కొరియన్ దానికి మా మధ్యలో ఉండేది 12 hours or 18 hours. ఫోటోల్లో బాగానే ఉంది చూడడానికి, బట్ రియల్గా నేను చేసుకున్న తర్వాత నా మీద ఎలా ఉంటుందో అనేది ఐడియా లేదు. పెద్ద రిస్క్ అది. బట్ సినిమాలో ఆ స్టైలింగ్ ఇవన్నీ చేసినప్పుడు బాగానే ఉంది. కానీ ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేటప్పుడు రోడ్ల మీద తిరిగినప్పుడు కానీ ఇంట్లో తిరిగినప్పుడు కానీ అందరు తిడుతూ ఉన్నారు, ఏంట్రా పిచ్చిగూడ్లో ఉంది ఏంటి జుట్టు అని చెప్పి. ఓకే, లావణ్య గారు కూడా కామెంట్ చేశారా? ఇంకా అంటే తను యాక్ట్రెస్ కాబట్టి తనకి నా ఆ బాధ అర్థం అవుద్ది. మా అమ్మకి మమ్మల్ని చూసినా కూడా చిన్నప్పటి నుంచి అసలు ఏంటి జుట్టు అవతారం ఏంటి అలా అంటూ ఉంటుంది ఎప్పుడు. బట్ ఇక్కడ కాదు, యాక్చువల్లీ కజకిస్తాన్లో షూట్ చేసాం ఒక హాఫ్ పార్ట్ అనమాట. సో బట్ అదే మీకు చెప్పినట్టు షూటింగ్లో బాగానే ఉండింది, కానీ బయట తిరిగేటప్పుడే కొంచెం కమెంట్స్ అన్ని వినాల్సి వచ్చింది ఫారిన్ కంట్రీస్లో ఇంట్లో. ఏ కైండ్ ఆఫ్ కామెంట్? ఒక ఫన్నీయెస్ట్ కామెంట్? లక్కీగా నాకు వినపడలేదు, కానీ ఏదో వెనకాల మాట్లాడుతున్నారు, ఏదో చూస్తా అని వాళ్ళ లాంగ్వేజ్ కూడా నాకు తెలియదు. హైదరాబాద్లో అయితే చాలా వరకు ఎవరు కనపడకుండా బీనీస్ చేసుకొని మేనేజ్ చేశాను. బట్ ఫారిన్ కంట్రీస్లో ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు, కానీ ఏదో బ్యాడ్గా అయితే మాట్లాడుకుంటున్నారు. అయ్యో, ట్రాన్స్లేటర్ ఉండకుండా మంచి పని అయింది. అందుకే తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదండి. ఓకే.